జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం గిరిజనుల ఆరాధ్య దైవం సేవలాల్ మహారాజ్ గారి జయంతి సందర్భంగా సోమవారం రోజున ధర్మపురి మండలం నక్కలపేట గ్రామంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో పాల్గొని సేవలాల్ మహారాజ్ గారిని దర్శించుకున్న ప్రభుత్వ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మేము పోతుంటే మాకు దిశను, మాకు నిర్దేశాన్ని ఇచ్చినటువంటి పంత్ సేవలాల్ దేవుడు, ఆ దేవుడి యొక్క గొప్ప దేవుడు. అదేవిధంగా అమ్మవారు తల్లి చెప్తుంది, దుర్గమ్మ తల్లి. మరి రెండుకు సంబంధించిన దేవాలయ విషయంలో కూడా మీ అందరి మనసులో ఉన్నది. ఏదేమైనా కూడా ఈ గ్రామానికి సంబంధించిన అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని మీరు ఎక్కడ నిర్ణయిస్తే అక్కడ అందరు కలిసికట్టుగా ఉంటే నేను ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్పుగా నా సహకారం మీకు ఉంటుంది. ఎందుకంటే 15 సంవత్సరాల కలిగి ఈ ప్రాంతంలో నేను ఓడినా గెలిచిన నేను మీ మధ్యలో ఉన్నా, మీ లక్ష్మణ్ కుమార్గా, మీ అన్నగా, మీ కుటుంబ సభ్యుడిగా చాలా కష్టపడి వచ్చిన. మీరు ఎంతో దయతో నాకు ఓటేసి నన్ను ఎమ్మెల్యే చేసినారు. తప్పకుండా మీకు సంబంధించిన ఏదైతే మంచినీళ్ళ సమస్య కానీ, రోడ్డు సమస్య కానీ, సంఘభవన సమస్య కానీ ఏదైనా పరిష్కారం చేస్తా. కానీ ఒకటి ఏంటంటే శాసనసభ్యుడిగా 2,26,000 ప్రజలకు నేను ఎమ్మెల్యేలు కాబట్టి అందరికి అన్నదమ్ములాగా, రెండు కళ్ళలాగా చూసుకోవాలి. అన్ని వర్గాలను, అన్ని కులాలను, అన్ని వర్గాలను కలుపుకొని పోవాలి. నేను అది నా బాధ్యత ఉంటుంది. కాబట్టి మీరందరూ చర్చించుకొని ఒకరోజు మంచి రోజు పెట్టుకొని అన్ని వర్గాల ప్రజలు, ఈ గ్రామంలో అన్ని పెద్దలందరినీ, అన్ని కుల పెద్దలందరూ కూర్చొని మాట్లాడుకొని ఒక టైము, ఒక స్థలం పెట్టుకున్నట్టయితే మీరు ఎక్కడ కోరితే అక్కడ ఆ దేవుని యొక్క దేవాలయం, అమ్మవారి దేవాలయం ఆగుకుంటా నా వంతు మీరు ఏది అడుగుతా చేయడానికి సిద్ధంగా ఉన్నా. దానికి వెనక్కి వేయలేదని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటూ, మరి ఈరోజు చాలా కార్యక్రమాలు ఉండే నాకు వేరే దగ్గర, అక్కడ అందరికి టైం ఇచ్చిన అందరికీ. అయినా తమ్ముడు ఫోన్ చేసిన వెంటనే ఇక్కడికి మేము మాట ఇచ్చిన కాబట్టి ఆ పంత్ సేవలాల్ నాయక్ దేవుని యొక్క కార్యక్రమంలో భాగస్వామి చేసిన మనం పిలిచిన మనకు మా గిరిజన తండ పెద్దలందరికీ కూడా మనం చేస్తున్నాం. మా తమ్ముడు నర్సులు మాట్లాడుతుంటే కూడా రిక్వెస్ట్ చేసిన, ఎందుకంటే చాలామంది నాకు అక్కడ బయట వెయిట్ చేస్తున్నారు. శ్రీధర్ బాబు గారు ఇంకా మీటింగ్ కూడా ఉన్నది పెద్దపల్లిలో, మంత్రి శ్రీధర్ బాబు గారు వస్తున్నారు. అక్కడ 11 గంటలకే రావాలి. మంత్రి గారు ఇంకా 2 ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారు. మరి ఇక్కడ మన తండా వాసుల విషయంలో ఆ సేవలాల్ నాయకులు దేవుని జయంతి, నా ప్రజలు, నాకు ఓట్లు వేసిన ప్రజలు, నా దేవుడు ముఖ్యం కాబట్టి మీ దేవుడి దగ్గరికి ఇచ్చి మన దేవుని దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాకనే మా నాయకుల దగ్గరికి పోతున్నా. అందుకే అన్యత భావించి మళ్ళొక రోజు మంచి రోజు మీరు అందరూ పిలుచుకొని ఇక్కడ గ్రామం నుండి అన్ని వర్గాలు కూడా ఎవరు ఈ తండాలో పేదవాళ్ళు ఉంటే స్థలం ఉన్నట్టయితే పేదవాళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఇల్లు కూడా ఇచ్చే బాధ్యత కూడా నాది. కొత్తగా ఎందుకంటే 10 సంవత్సరాలకి వెళ్ళి ఈ రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు అమ్మ, ఒక్క నిమిషం, 10 సంవత్సరాలకి వెళ్ళి పోయిన ప్రభుత్వం అధికారం ఉన్నది. ఎవరైనా ముగ్గురు ఇల్లు ఇచ్చినారా? ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా? ఎవరికైనా పేర్లు వచ్చినాయి, కాగితం మీద పేర్లు వచ్చినాయి. ఏదున్నామ్మా రేపు రాబోయే కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా మీ శాసనసభ్యుడిగా, మీ అన్నగా, మీ కుటుంబ సభ్యుడిగా చెప్తున్నామా, పేదవాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం కానీ, కొత్త ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం కానీ, అదేవిధంగా మిగిలిపోయినటువంటి సమస్యలు ఏదైనా కూడా పరిష్కరించే విధంగా మీ శాసనసభ్యుడిగా నేను మీ ఎంబడి ఉంటాననే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ, ఎంత ప్రేమతో అక్కడి నుంచి స్వాగతం పడినటువంటి మా చెల్లెలందరూ కూడా బిందెల నీళ్ళతోని ఆ నీళ్లు ఏదైతే చేసి ఎంతో ప్రేమతో మా ఎమ్మెల్యే, మా అన్న వస్తుండని చెప్పి నన్ను కుటుంబ సభ్యులాగా భావించిన ఇక్కడ స్వాగతం పలికిన మా చెల్లెలందరికీ, ఇక్కడ మా చెల్లెలకు, మా అక్కలకు, మా తల్లులందరికీ రామ్ రామ్, అందరికీ రామ్ రామ్. జై జగదంబ యాడికి జై